ఈ అఘోరీల కథలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఏంటంటే వాస్తవంగా ఒరిజినల్ అఘోరీలు వేరు. వాళ్ళు అడవుల్లో పూర్తి స్థాయిలో కామ క్రోధ మోహ మదమో సరే అది అరిషడ్వర్గాల్ని జయించి వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తుంటారు. అసలు ఒంటి మీదన ఎలాంటి ఉద్దేశం ఉండదు వాళ్ళకి. అలాగా బాధ్యతాయుతంగా అనేకంటే కూడా ధర్మం పట్ల, ధర్మాన్ని కాపాడడం కోసం దేన్నైనా త్యజిస్తాం అనేటటువంటి మనస్తత్వంతో వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళది అలా నడుస్తుంటే వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఒక అఘోరి ఎవరో మహిళా అఘోరి అంటూ తనేమో హిజ్రా అన్నటువంటిది ఇంకొకటి. ఇప్పుడు ఇంకొక బీటెక్ చదువుతున్నటువంటి ఒక ఆడపిల్లని తీసుకుని వచ్చారు, ఆ అఘోరి కుమార్తె అని చెప్పేసి. నేను అఘోరిని అవుతాను, సమాజ పరిరక్షణ చేస్తానంటది. నిజ సమాజంలో ఈ అఘోరీల పాత్ర అన్నటువంటిది సంబంధం లేదు. అది కేవలం ధర్మ పరిరక్షణ కోసం ఉద్దేశించబడింది. ధర్మం మీదన విధర్మీయులు దాడి, లేకపోతే విదేశీయులు దాడి చేసినప్పుడు, లేదంటే కనుక విధర్మీయులు దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఆలయాల కాపాడుకోవడానికి, లేకపోతే కనుక రక్షణకి, మిగతా సందర్భంలో సమాజం బాగు కోసం పూజించేటటువంటి వాళ్ళు. దానికి చిత్ర విచిత్రమైనటువంటి కోణాలు అక్కర్లేదు. అదేదో రకరకాల ప్రచారాలు తీసుకువెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం.